పట్టణాన్ని బట్టి, ఆ పట్టణములో ఉన్న పర్వతాలను బట్టి, ఆ పట్టణములో ఉన్న పశువులను బట్టి, ఆ పట్టణములో ఉన్న ప్రజలను బట్టి ఎలాగూ దేవుని స్తుతిస్తూ దేవుని కృపను జ్ఞాపకం చేస్తున్నాడో మనము కూడా మన దేశాన్ని బట్టి ప్రభుని స్తుతించాలి, మన పర్వతాలను బట్టి ప్రభుని స్తుతించాలి, మన పశువులను బట్టి ప్రభుని స్తుతించాలి, మన ప్రజలను బట్టి ప్రభుని ఎంతైనా స్తుతించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన దేశం ఎడల దేవుడు చూపుచున్న కృపను బట్టి, మన దేశం మీద దేవుని కనుదృష్టి ఉన్నదాన్ని బట్టి మనం ఎంతైనా దేవుని స్తుతించాలి. ఈరోజు దేవుని కనుదృష్టి మన దేశం మీద లేకపోతే, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా అండి. ఆ ఇశ్రాయేలుతో వాగ్దానం చేసేటప్పుడు అంటాడు, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కనుదృష్టి ఆ దేశం మీద ఉండును అని అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని కనుదృష్టి మన దేశం మీద ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కనుదృష్టి మన దేశం మీద ఉండాలి. మన ప్రజలు, మన పర్వతాలు, మన పశువులు, మనకు కలిగిన సమస్తం ఆశీర్వాదకరముగా క్షేమముగా ఉండాలి అని అంటే దేవుని కనుదృష్టి మన దేశం మీద ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇంతవరకు ఎన్నో మేళ్ళు, ఇంతవరకు ఎన్నో ఉపకారాలు ఆయన చేస్తూ వచ్చాడు. కనుక దేవుని యొక్క కార్యాన్ని బట్టి, దేవుని కృపను బట్టి మనము కూడా దావీదులాగా దేవుణ్ణి స్తుతించాలి. ఈ మంచి దేశం నాకు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యాని, స్తోత్రం, హల్లెలూయా. ఈ మంచి దేశం నాకు ఇచ్చావు, నీకు స్తోత్రాలు అని చెప్పి, ఈ మంచి జీవితాన్ని నాకు ఇచ్చావని చెప్పి ఎంతైనా దేవుని స్తుతించాలి. నా గుండెను బలపరుస్తున్నావు అయ్యా, నా గాయాలు కడుతున్నావు, నీకు స్తోత్రాలు ప్రభు అని చెప్పి దేవుని మహిమపరచాలి. ఆయన చేస్తున్న మేలులు, ఆయన ఉపకారాలను బట్టి ఎంతైనా మనం మహిమపరచాలి. స్తోత్రం చెప్పండి. సరిహద్దులలో సమాధానము కలుగు చేస్తాడు ఆయన, సరిహద్దుల్లో నెమ్మది కలుగు చేస్తాడు. ఆయన మనం విడిచిపెట్టేవాడు కాదు. ఇది మంచి దేశం, ఈ దేశంలో దేవుడు నెమ్మది కలుగు చేస్తాడు. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. స్తోత్రం. ఒక్క నిమిషం అమ్మా. ఆరో వచనం చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక అని పలికి వర్తమానము తెలియచెప్పవాలి. దేవుని స్తోత్రం. దావీదు తన సేవకులను పంపించాడు. తన సేవకులు పంపించి నాబాలుతో ఈ మాట చెప్పమంటున్నాడు. వెళ్ళగానే కుశల ప్రశ్నలు అడగాలి. కుశల ప్రశ్నలు అంటే బాగున్నారా, ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, దేవుని స్తోత్రం, క్షేమంగా ఉన్నారు, ఇవన్నీ కుశల ప్రశ్నలు అన్నమాట. ముందు వెళ్ళగానే ప్రశ్నలు అడగండి. తర్వాత మీరు ఏం చెప్పాలంటే, ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమము కలుగునుగాక అని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమము కలుగునుగాక అని చెప్పండి అన్నాడు. మీరు వెళ్ళి ఆయనకు శుభాలు పలకండి, ఆ భాగ్యవంతునితో చెప్పండి, నాబాలుతో చెప్పండి, క్షేమమవునుగాక అని దీవించండి అని చెప్తాడు. అతడు ఇంకా దీవించబడాలి. ఇప్పటికే ఆయన భాగ్యవంతుడు, ఇప్పటికే ఆయన గొప్పవాడు, గొప్ప ఆస్తిపరుడు, మందలు కలిగిన వాడు,
ఆ ఇంటికి లేక ఆ వ్యక్తి దగ్గరికి తన సేవకులను పంపి చెప్తున్నాడు, మీరు వెళ్ళగానే ఆయనకి ఈ మాటలు చెప్పండి, వారిని దీవించండి, నీకు నీ ఇంటికి నీకు కలిగిన అంతటికీ క్షేమము కలుగునుగాక అని చెప్పండి అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దావీదు కూడా నాబాలు కుటుంబం క్షేమంగా ఉండాలని, నాబాలు ఇల్లు క్షేమముగా ఉండాలని, నాబాలుకు కలిగిన సమస్తం క్షేమముగా ఉండాలని దావీదు కోరుకున్నాడు. అందుకొరకే అలాగూ దీవించబడాలని, వారి సేవకులు అలాగూ దీవించాలని దావీదు కోరుకొని తన సేవకులు పంపించాడు. క్షేమముగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, దేవుని యొక్క కృపను అనుభవిస్తూ ఉండాలి, దేవుని మేలులు అనుభవిస్తూ ఉండాలి, దేవుని ఆశీర్వాదాలు వారు పొందుకుంటూనే ఉండాలి, క్షేమం కలగాలి. దీవించడానికి, ఆశీర్వదించడానికి మన యొద్దకు వచ్చినటువంటి వారి విషయంలో మనము యోగ్యులముగా కనబడవలసిన అవసరత ఉన్నదని లేఖనంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 10వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి, ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. చాలా దేవునికి స్తోత్రం. ప్రభువుని ఇక్కడ చూస్తూ ఉన్నాం. మీరు ఒక ఇల్లు ఏర్పరచుకోండి, ఆ ఇంటికి వెళ్ళండి, ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి శుభమని చెప్పండి, శుభమని చెప్పండి, ఇదే మీకు సమాధానం కలుగునుగాక, నీకు నీ ఇంటికి సమాధానము కలుగునుగాక, నీకు కలిగిన అంతటికి సమాధానము కలుగునుగాక అని చెప్పండి అని చెప్తాడు. నీ సరిహద్దుల్లో సమాధానము కలుగునుగాక, నీ సరిహద్దులలో నెమ్మది కలుగునుగాక అని ఇలాగూ చెప్పండి అని ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులను పంపుతున్నాడు. మీరు ఏ ఇంటికి వెళతారో ఆ ఇంటికి సమాధానం కలుగునట్లు చెప్పండి అని చెప్పాడు. మీరు వెళ్ళి ఆ ఇంటికి శుభమవును గాకని చెప్పినప్పుడు ఆ ఇల్లు యోగ్యమైనదైతే సమాధానము దాని మీద నిలిచి ఉంటుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాధానం వస్తుంది, సమాధానం నిలిచి ఉంటుంది. ఒకవేళ అయోగ్యమైందైతే ఆ ఇంటికి సమాధానము రాదు. ఇంకా ఆ సమాధానం తిరిగి నీ వెంటే వచ్చేస్తుంది. కనుక నువ్వు వెళ్ళు, నీ పని ఏంటంటే దీవించటమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ అంగీకరించకపోతే, ఒకవేళ అది అయోగ్యముగా ఉంటే, ఒకవేళ నేను చేర్చుకోకపోతే నీవు నీ పాదధూళి దులిపి వచ్చే అని చెప్పేసి ప్రభు తన శిష్యులను సిద్ధపరిచి పంపిస్తూ ఉన్నాడు. కనుక ప్రభు నన్ను ప్రేరా, ఇంటికి సమాధానం కలగాలి, కుటుంబానికి సమాధానం కలగాలి, మనకు కలిగిన సమస్తము క్షేమముగా ఉండాలి అని అంటే మన ఇంటికి వచ్చినటువంటి వారు మనం దీవిస్తున్నప్పుడు, మనం ఆశీర్వదిస్తున్నప్పుడు, మనకు కృప కలుగునుగాక అని చెప్పుచున్నప్పుడు, సమాధానము కలుగునుగాక అని చెప్పుచున్నప్పుడు, శుభమవునుగాక అని పలుకుతున్నప్పుడు మనము ఎంతైనా అంగీకరించాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంతైనా చేర్చుకోవాలి, అది మనకు ఆశీర్వాదం, అది మనకు దీవెన. నాబాలు ఇంటికి దావీదు తన సేవకులను పంపించాడు. అయితే నాబాలు భాగ్యవంతుడే, ఆస్తిపరుడే. కానీ నాబాలు తన సేవకులను చేర్చుకున్నాడా? దావీదు చెప్పిన మాటను నాబాలు విన్నాడా? ఇప్పుడు నాబాలు యోగ్యుడా అయోగ్యుడా చెప్పండి? అది అయోగ్యుడు. యోగ్యుడు కాదు, చేర్చుకోలేకపోయాడు, వారి మాటను అంగీకరించలేకపోయాడు.
వారికి చేయవలసిన వాళ్ళని చేయలేకపోయాడు. అందుకొరకే నాబాలు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. తన భర్త ప్రాణాన్ని రక్షించటానికి, కాపాడుకోవటానికి అబీగయీలు ఎంతో ప్రయాసపడింది, కష్టపడింది. కానీ నాబాలుని దేవుడు పిలుచుకున్నాడు. ఇంకా అయోగ్యముగా కనబడ్డాడు దేవుని దృష్టికి. కానీ అబీగయీలు యోగ్యురాలుగా కనబడింది కనుక అబీగయీలు దేవుడు ఆశీర్వదించాడు. ఉన్నతమైన స్థితిని దేవుడు అనుగ్రహించాడు. ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు అబీగయీలుకి. దేవుడు ఎంతో కృప చూపాడు కనుక ఆదరించే వారముగా, చేర్చుకునే వారముగా మనము సరిహద్దులో సమాధానము కలిగి ఉండాలి, క్షేమముగా ఉండాలి అనంటే మనం ఎంతైనా ఒక అబీగయీలులాగా నిలబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదించాడు, దేవుడు కుటుంబాన్ని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నీ ఇంటికి ఆశీర్వాదం రావాలంటే ముందు నువ్వు ఉండాలి. ముందు అబీగయీలు ఉన్నట్టయితే అసలు భర్త కూడా చెప్పలే బతికేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది దేవుని స్తోత్రం. కనుక దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క కృప మనం అనుభవించాలి. మనం ఆశీర్వాదము అనుభవించాలి అని అంటే ఎంతైనా సరే మనము దేవుని యొక్క కృపను కొరకు కనిపెట్టుకొని అది అనుభవించడానికి మనం చేర్చుకోవలసిన అవసరం ఉంది. యోగ్యముగా కనబడాలి, సమాధానం పొందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు కృప చూపుతున్నాడు, దేవుడు మేలు చేస్తున్నాడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఇన్ని కార్యాలు చేసినందుకు దేవుని స్తుతించాలి అని అనుకొని ఎంతగానో దేవుని గణపరుస్తాడు. ఆ మూలవాక్యంలో, ఆ కీర్తన భాగంలో చదివితే చివరి వచ్చిన చదవండి ఒకసారి. ఏ జనమునకును ఆయన ఇలాగూ చేసి ఉండలేదు, ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి, యెహోవాను స్తుతించుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ జనమునకు కూడా ఇలాగూ చేసి ఉండలేదంట. దేవుని స్తోత్రం. ఏమండి, ఇశ్రాయేలుకు చేసినట్టుగా, ఇశ్రాయేలు ప్రజలకు చేసినట్టుగా ఏ జనమునకు కూడా అయినా చేసి ఉండలేదు. వారిని ఆశీర్వదించినట్టుగా, వారిని దీవించినట్లుగా, వారికి కృప చూపినట్టుగా ఏ జనమునకు కూడా ఇలాగూ చేసి ఉండలేదు. ఏ జనానికి చేయలేదు. కానీ అంత కార్యాలన్నీ, గొప్ప కార్యాలు ఇశ్రాయేలు ప్రజలకు చేశాడు. కానీ వారు తొట్టిల్లిపోయారు. వారు దేవుని కొరకు సాక్షులుగా నిలబడలేకపోయారు, నమ్మకస్తులుగా ఉండలేకపోయారు. అందుకొరకే వారు తొట్టిల్లిపోయారని దేవుడు అన్ని జనులైన మనకు ఆయన రక్షణ కలుగు చేసి భాగ్యం ఇచ్చాడు. ఈరోజు ఇశ్రాయేలుకు చూపిన కృప, ఇశ్రాయేలుకు చూపిన దయ మనకు కూడా ఆయన చూపుతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలు దీవించినట్లుగా ఈరోజు దేవుడు మనలను కూడా దీవిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలుకి ఇచ్చిన మహిమ దేవుడు మనకు కూడా ఇచ్చాడు. ఆనాడు ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానాలు ఈరోజు దేవుడు మనకు కూడా ఇచ్చాడు. కనుక ఆనాడు ఇశ్రాయేలుకి చేసినట్టు ఏ జనమునకు చేయలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములోనికి ఆయన దేవుడై ఉండి కూడా శరీరధారిగా వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని రక్షించాడు. కనుక ఈరోజు మనకు కూడా ఈ ధన్యత దొరికింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ గొప్ప భాగ్యము దొరికింది. కనుక మనము కూడా ఎంతైనా దేవుని స్తుతించాలి, ఎంతైనా దేవుని మహిమపరచాలి. ప్రభా, ఇదంతా నీ కృపేనయ్యా, ఇదంతా నీ దయే ప్రభా, ఇదంతా నీవు ఇచ్చిందే ప్రభా అని చెప్పి ఎంతైనా దేవుని స్తుతించాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన ప్రార్థనను బట్టి మన దేశాన్ని కాపాడుతున్నాడు. ఈరోజు మన ప్రార్థన బట్టి మన నాయకులను కాపాడుతున్నాడు. ఈరోజు మన ప్రార్థనను బట్టి ఇదిగో మన యొక్క అధికారులను కాపాడుతున్నాడు. ఈరోజు మన ప్రార్థనను బట్టి మన పశువులను కాపాడుతున్నాడు. ఈరోజు ఎంతగానో దేవుడు మన దేశానికి, మన ప్రజలకు కృప చూపుతున్నాడు ఆయన. స్తోత్రం. అందును బట్టి ఎంతైనా దేవుని స్తుతించాలి. ఇదంతా నీ కృపేనయ్యా, ఈ క్షేమాన్ని బట్టి నీ స్తోత్రాలయ్యా, ఈ దయని బట్టి స్తోత్రాలు ప్రభు అని చెప్పి ఎంతైనా దేవుని మహిమపరచాలి,
దేవుని ఘనపరచాలి. స్తోత్రం, హల్లెలూయా. వ్యక్తిగత జీవితంలో ఆయన చేసిన కార్యాలను బట్టి స్తుతించాలి. నీ పిల్లల పట్ల ఆయన చేసిన కార్యాలను బట్టి ఎంతైనా దేవుని స్తుతించాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు అని అంటాడు. దేవుని స్తోత్రం. నీ మధ్య నీ పిల్లల్ని ఏం చేశాడంట? ఆశీర్వదించి ఉన్నాడు. నువ్వు చూస్తూ ఉండగానే నీ పిల్లలను ఆశీర్వదించాడు. నువ్వు చూస్తూ ఉండగా నీ పిల్లలను దేవుడు దీవించాడు. నీ పిల్లలను ఆయన వర్ధన చేశాడు చూస్తూ ఉండగానే. హల్లెలూయా. నీ మధ్య నీ పిల్లలను ఆయన ఏం చేశాడంట? ఆశీర్వదించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ గుమ్మముల గడియలు ఆయన బలపరిచి ఉన్నాడు. నీ గుమ్మముల గడియలు ఆయన ఇంత ఆశీర్వాదం ఈరోజు మనం చూస్తున్నాం. 128వ కీర్తన 4వ వచనం చదవండి ఒకసారి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. స్తోత్రాలు చెప్తారా? కొంచెం గట్టిగా స్తోత్రం చెప్తారా? స్వరమున్నంతరూ స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుడు నీకు క్షేమము కలుగు చేయునుగాక. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. స్తోత్రం, హల్లెలూయా. గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మహత్కార్యాలు ఆయన జరిగిస్తున్నాడు. అందుని బట్టి ఎంతైనా దేవుని స్తుతించాలి, ఎంతైనా దేవుని మహిమపరచాలి. ప్రభువా నీకు స్తోత్రాలయ్యా అని చెప్పి దేవుణ్ణి ఘనపరచవలసిన అవసరత ఎంతైనా ఉండదని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కార్యాలు చేస్తున్నాడు. దేవుడు మేలు చేస్తున్నాడు. ఎంతగానో దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. కృప వెంబడి కృప ఆయన మనకు చూపుతున్నాడు. అందును బట్టి దేవుని మహిమపరచాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ సరిహద్దులో సమాధానం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ సరిహద్దులో సమాధానం, నెమ్మది ఆయన కలుగు చేస్తున్నాడు. ఎంతగానో ఆయన కృప చూపుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 11వ వచనం చదవండి. 11వ వచనాన్ని. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మ మళ్ళా చదువమ్మ మాట. తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించుచున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యెహోవా ఆనందించుచున్నాడంట. దేని కొరకు చెప్పండి? దేని కొరకండి? స్తోత్రం, హల్లెలూయా. ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెడుతున్నారో, ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో వారి యందు యెహోవా ఆనందించుచున్నాడంట. దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు ఎంతగానో ఆనందించేవాడు, ఎంతగానో కృప చూపేవాడు, ఎన్నో మేలులు ఆశీర్వాదాలు ఆయన కలుగు చేస్తున్నాడు. అందును బట్టి దేవుని నామాన్ని మహిమపరచాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుణ్ణి మనం స్తుతించాలి, దేవుని నామాన్ని మనం ఘనపరచాలి. ఇదంతా నీ కృపేనయ్యా, ఇదంతా నీ కృపేనయ్యా, ఇదంతా నీ దయే ప్రభువా అని చెప్పి దేవుని నామాన్ని ఎంతైనా మనము మహిమపరచవలసిన వారమై ఉన్నాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కృప వెంబడి కృపను పొందుచు పాడుచు, కృప వెంబడి కృపను పొందుచు జయ గీతమే పాడుచు, జయ గీతమే పాడుచు, యేసయ్యా
యేసయ్యా నీవే నాకని వేరెవరు నాకు వేణోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే వేణోళ్ళ నా ఆశలు తీరవే కృప వెంబడి కృపలో జయ గీతమే పాడుచు కృప వెంబడి కృపను పొందుచు కృపలో కృపలో జయ గీతమే పాడుచు యేసయ్యా నీవే నాకని యేసయ్యా నీవే నాకని వేరెవరు నాకు లేరని వేణోళ్ళ ప్రైజ్ ది లార్డ్ నా ఆశలు తీరవే వేణోళ్ళ కొనియా నా ఆశలు తీరవే కృప వెంబడి కృపలో జయ గీతమే కృప వెంబడి కృపను కృపలో జయ గీతమే పాడుచు కృపలో కృపలో జయ గీతమే పాడుచు హల్లెలూయా. అందరు మోకరించండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం, ప్రభు నామాన్ని ఘనపరచుదాం, దేవుని స్తుతిద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రభుని స్తుతిస్తూ ఆయన చూపుచున్న కృపను బట్టి, ఆయన దయను బట్టి, ఆయన ప్రేమను బట్టి ఎంతైనా ప్రభుని మహిమపరచాలి, ఎంతైనా ప్రభుని ఘనపరచాలి. ఆయనకు చెందవలసిన మహిమనకు చెల్లించుదాం. మార్గము సత్యము జీవమయా నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా, నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నన్ను ప్రేమించెను, నన్ను విడిపించెను, నన్ను దీవించెను, నన్ను బ్రతికించెను, అనుక్షణము రక్షించెను. యేసు అనుక్షణము రక్షించెను, అనుక్షణము రక్షించెను. యేసు నన్ను అనుక్షణము రక్షించెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా, నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా.
ప్రేమ